చలో గైస్, మేము ఇప్పుడైతే రూమ్ వెకేట్ చేస్తున్నాం. అన్నారు ఇక్కడ చూసుకుంటే మా బావగారు అయితే టవల్ కప్పుంటుందండి. ఎట్లా కప్పుండి ఎండ కొడుతుందండి. లైటర్లో ఇప్పుడైతే టికెట్ అయితే తీసుకున్నాం ఇక్కడ స్టేషన్లో. మాకైతే జనరల్ అయితే టికెట్ దొరికినాయి. జనరల్ వస్తే నైట్ ఇప్పుడైతే ఆధార్ కార్డులు వేసుకొని టికెట్లకైతే లైన్లో పోతున్నాము. ఆయనలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్ట్ 1 వీడియో అయితే చూశారు కదా అరుణాచల్ ట్రిప్ది. ఇప్పుడైతే పార్ట్ 2 వీడియో తిరుపతికి అయితే ట్రిప్. ఒకటే వీడియో వేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ లెంత్ ఎక్కువైపోతే ఇబ్బంది అవుతుందని పార్ట్ 1 పార్ట్ 2 అయితే పెడుతున్నాము. ఇప్పుడైతే రూమ్ అయితే వేకౌట్ చేసేస్తాము. ఫ్రెష్ అప్ అయ్యి టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే ట్రైన్లో అయితే తిరుపతికి వెళ్ళాలి. ఓకే, మీరైతే మరి చూడండి వీడియో అయితే. లాస్ట్ వీడియోలో అరుణాచలంని ట్రిప్ ఏ విధంగా చేసినామో, దర్శనం ఏ విధంగా చూపిస్తున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో కన్నా తిరుపతిలో దర్శనం ఏ విధంగా అయితే ఎట్లా వెళ్తాం అనేది ప్రతి ఒక్కటి అయితే వీడియో చూపిస్తాను. మీరు వీడియో మాత్రం మిస్ అవ్వకండి. వీడియో మొత్తం చివరికి చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు ఇక్కడ చూసుకుంటే మా బావగారు అయితే టవల్ కప్పుంటుందండి. ఎట్లా కప్పుండి ఎండ కొడుతుందండి. ఏమైందా, ఎండ కొడుతుందా? ఎండ కొడుతుంది, టవల్ కప్పుకుని మేమందరం క్యాపులు పెట్టుకున్నాం. తప్పదు మరి, ఎండలు అయితే చాలా ఘోరంగా కొడుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు నడవాలంటేనే ఇబ్బంది అవుతుంది. గమ్మత్తుగా చూస్తుంది మా బావ అయితే. వెళ్ళమ్మా, జర్నీ ఎంత టైం పడుతుందో చూద్దాము. ఇగో రవాణాకైతే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కాళ్ళకి బుగ్గ వచ్చిందంట. నడుచుకుని కొంచెం ఇబ్బందికరంగా నడుస్తుంది. చెప్పాలి, తప్పేముంది, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. జాగ్రత్త పడతారు, ముందు జాగ్రత్త. ఇట్లా ఏ విధంగా చేయాలని అట్లా వెళ్దాం. మరి మనకు ట్రైన్ స్టేషన్కి వెళ్ళి అక్కడ టికెట్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. ఎండలు అయితే చాలా కొడుతున్నాయి అన్న. ఇంకా సేఫ్టీ కోసం అయితే క్యాప్లు. మా బావగారు అయితే చూడండి టవాలా కట్టుకుని మన సైడ్ కట్టుకున్నట్టు. తప్పదు మరి, ఎండ నుంచి సేఫ్గా ఉండాలంటే ఏదో చేయాలి కదా. ఇక అన్న అయితే ఏది పెట్టుకోలేదు నెక్కి. ఇక్కడ బాగానే ఉన్నాయి ఎండలు అయితే చెప్తున్నాయి కాబట్టి ప్రొఫెషనల్ చేస్తున్నారు ఇంకా కొంతమంది. యూట్యూబ్ మీరు కూడా ప్రొడక్షన్ చేసేవారు ఎర్లీ మార్నింగ్ పొద్దున్న చేసుకోండి. ఇది మధ్యాహ్నం ఇబ్బంది అయిపోతుంది. 2 అలా మేమైతే మంచిగా 4కి స్టార్ట్ చేసి ఎట్లది 9 వరకు అయితే కంప్లీట్ చేసుకున్నాము. అట్లా చేసుకోరు మీరు కింద. వెళ్దాం మరి నెక్స్ట్ ట్రైన్ టికెట్ తీసుకుని తర్వాత ఏమైనా తినేసి జర్నీ తిరుమలకి అయితే స్టార్ట్ అవుతుంది. స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇక మేము 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము స్టేషన్కి. అక్కడ వెళ్ళి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. తిరువన్నమలై రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇంకా పబ్లిక్ అయితే ఎక్కువ ఎవరు లేరు. వెళ్దామా, లోపలికి వెళ్ళాక టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్లు తీసుకుందాం. లొకేషన్ చూసుకొని ఎంత బాగుందో మెరిగిన బాగుంది ఇక్కడ. బావలే వెనక పడ్డది, ఏమేమి ముందు వెళ్తున్నాం. వ్యూ మాత్రం బాగుంది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మెరిగిన. అందరము గిరి ప్రదక్షిణ చేసి చాలా టైర్డ్ అయిపోయినాం. మొత్తం నొప్పులైన ఎవరి వరకు. చాలా అందుకే అన్న వాళ్ళు కూడా కొంటుకుంటూ నడుస్తారు. నేను కూడా అందరం ఆల్మోస్ట్. మీరు చూసుకోవచ్చు, ఇది తిరువన్నమలై రైల్వే స్టేషను ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వెళ్దాం, లోపలికి అయితే వెళ్దాం. ఎటనాలో ఇప్పుడైతే టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూద్దాం మన టికెట్లు ఎక్కడ వరకు నేను చూసుకొని తీసుకున్నాం. అవనే తెలియదు. ప్రశాంతంగా ఉంది, ఎవరు ఉన్నారు బయట కానీ తక్కువ మంది.
లైటర్లో ఇప్పుడైతే టికెట్ అయితే తీసుకున్నాం ఇక్కడ స్టేషన్లో. మాకైతే జనరల్ అయితే టికెట్ దొరికినాయి. మరి చూద్దాం, మరి జనరల్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూద్దాము. పబ్లిక్ ఎట్లా ఉంటారో ఎక్స్పీరియన్స్ చేద్దాం. ట్రైన్ అయితే 4 o'clock ఉంది ఇక్కడ నుంచి. అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి, కానీ టైం స్పెండ్ చేయాలి. ఏ టైం రీచ్ అయిపోతుందో తెలుస్తుంది. ఓకే చూద్దాం. ఓకేనా, ఇప్పుడైతే ట్రైన్ అయితే వస్తుంది తిరుపతికి. దగ్గర దగ్గర మేమైతే ఒక 1 నుంచి 1.5 hour అయితే వెయిట్ చేసినాం. ఇప్పుడైతే ట్రైన్ అయితే వస్తుంది. రాగానే ఇక్కడ స్టాప్లో ఎక్కేసి తిరుపతికి అయితే స్టార్ట్ చేయాలి. పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. ట్రైన్ చూపిస్తాను చూడండి మీరు. జనరల్ అయితే వెళ్తున్నాము. టికెట్లు జనరల్ దొరికినాయి మాకు. పబ్లిక్ అయితే చాలా మంది దొరికారు. చూసుకుంటూ వెళ్తున్నాం. ట్రైన్ అయితే యూజువల్ చూసుకోవచ్చు. వెళ్దాం మరి మనం అయితే అన్న వాళ్ళ దగ్గరికి. అలా అక్కడ ఉన్నారు, వాళ్ళతో పాటు అయితే వెళ్ళి ఎక్కేసి వెళ్ళిపోదాం. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు మాత్రం జబర్దస్త్ ఉన్నాయి. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు బాగున్నాయి. మస్తు అనిపిస్తుంది చూడడానికి. పెద్దగా పెద్దగా ఉన్నాయి కానీ చూడడానికి ఎట్లా అనిపిస్తున్నాయి అంటున్నా. సురేష్ ఎంత టైం పడుతుంది ఇంకా? ఏ మొఖం అన్నా నమస్తే. జనరల్ వస్తే లైఫ్ ఏం అర్థమవుతుంది. అయితే ప్రవీణ్ పైన తిరుపతికి అయితే వచ్చేసాం. టైం వచ్చేసి 8:51 అయితే అవుతుంది. అయితే 5:30 ఆల్మోస్ట్ ఒక 2-3 hours ఇక్కడ రూమ్ అనేది చెక్ చేసుకొని పోవాలి. టికెట్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్స్ ఎక్కడ ఇస్తారో తెలుసుకొని టికెట్స్ తీసుకొని రెస్ట్ తీసుకోవాలి. ఓకేనాలో ఇప్పుడైతే మేము తిరుమలకి అయితే చేరుకున్నాం కదా. ఇప్పుడు టోకెన్లు కావాలి మనకు. టోకెన్ల కోసం అయితే వెళ్తున్నాము. చూద్దాం మరి. ఇక్కడ తెలిసిన మనం ఫస్ట్ టైం కదా, తెలిసిన అడిగితే మేము తెలుసుకుంటున్నాము. ఒక అన్న ఉన్నాడు, అన్నతో పాటు మేము ముందుకెళ్తున్నాం. టోకెన్ తీసుకుంటే స్టేయింగ్ కోసము, రేపు దర్శనం కోసం అయితే ఫ్రీ ఉంటుందని వెళ్తున్నాం. ఇక టోకెన్ తీసుకున్న తర్వాత ఆకలి వేసినప్పుడు తినేయాలి. రేపు దేవుని దర్శనం కోసం అయితే టికెట్లు తీసుకోవాలనుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుందని అదే టికెట్లు ఏ టైంకి ఇష్యూ చేస్తారో మాకు కరెక్ట్ క్లారిటీ తెలియట్లేదు. ఒకరేమో 9 o'clock అంటారు, ఒకరేమో 2 o'clock అంటారు. ఎగ్జాక్ట్గా అయితే మాకు తెలియదు. మేమైతే అనుకుంటున్నాము, అదే చూద్దాం మరి. అందులో ఇప్పుడైతే సభ్యులకి ఎందుకంటే ఇక్కడ ఆధార్ కార్డ్ కంపల్సరీ అంట. మేమైతే మర్చిపోయినాము, తెలియదు మాకు. ఇక్కడ జిరాక్స్ కాకుండా మన ఎట్లుంటుంది ఒరిజినల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కావాలంట. అందుకోసం అయితే పిల్లలు తీసుకొచ్చుకుంటున్నాం.
ఇక్కడ తీసుకొని టికెట్లు అయితే 2 గంటలకి 9:30కి 2 గంటలకి ఇస్తారట. మరి ఇప్పుడు ఇక్కడ ఆధార్ కార్డు తీసుకొని తినేసి అయితే టికెట్ అయితే క్యూ అయితే నిలబడతాం. మరి చూద్దాం. మరి ఇది స్టే అయితే రూమ్ దొరకలేదు, దొరుకుతా లేదు ఎందుకు చెప్పలేం, కానీ దొరుకుతుంది ఇక్కడనే ఉండాలి. చూద్దాం. మరి టికెట్ చూపిస్తాను, ఎంజాయ్ చేయండి లాగ్ అయితే. దర్శనం అయితే రేపు మార్నింగ్ 8 ఉండొచ్చు. మనలో ఇప్పుడైతే ఆధార్ కార్డులు తీసుకొని టికెట్లకైతే లైన్లో పోతున్నాము. రష్ అయితే చాలా మంది ఉన్నారు. మరి టికెట్ దొరికితే వెళ్తాము. అందరం అయితే వెళ్తున్నాం. ఇక ఓన్లీ 7,000 మాత్రమే ఇష్యూ చేస్తారు టికెట్స్. మరి నాకు దొరికితే బాగుండు. అన్నాళ్ళు కూడా వస్తారు, ఎందుకని మేము ముందు వెళ్తున్నాం. రష్ అయితే చాలా మంది టైం వచ్చి 9:40 అవుతుంది. మీరు వచ్చేవారైతే ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా తీసుకుంటాండి, లేకపోతే మీరు దర్శనం తీసుకోవాలి వచ్చినాక ఇబ్బంది పడదు. మరి మేము మర్చిపోయచ్చు, మీరు కూడా మర్చిపోకండి, మీరు తీసుకొచ్చుకోండి, మేము చేసిన విషయం మీరు చేయకండి. చేయద్దు. చాలా రష్ ఉంది. అన్నలో క్యూ అయితే చూసుకోండి ఎంత పెద్దగా ఉందో. మేము ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళీ ఆడికి తిరుగుతున్నాము. అంటే పబ్లిక్ బాగున్నారు కాబట్టి అక్కడిక్కడ తిరుగుతున్నాం. మీరు కూడా ఎప్పుడు వచ్చినా 9 o'clockకి రండి టికెట్ తీసుకోవడానికి. 9 వరకు ఎగ్జాక్ట్ ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది టోకెన్ టికెట్ ఇచ్చడం. టికెట్ ఇవ్వడం అయితే 9 o'clock స్టార్ట్ అయిపోతుంది. మీరు కూడా ఆ టైంకి వచ్చి వచ్చేయండి. చూడండి క్యూ ఎలా ఉందో. చాలా పబ్లిక్ అవుతారు. బంద్ కర్ దో, బంద్ కర్ దో. ఓకే, నెలలో ఫైనల్గా అయితే టికెట్ అయితే దొరికింది మాకు అందరికీ. వస్తే రాదు అనుకున్నాం, కానీ పబ్లిక్ ఉన్నాయి, భయం అయింది, ఎక్కువ మంది దొరుకు కదా, దొరుకుతుంది అనుకున్నాం, కానీ అనుకున్న టైంకి అయితే దొరికింది. ఇప్పుడైతే తినడానికి అయితే వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అయ్యి తిన్నాక మరి ఇక్కడికి వెళ్ళాం ప్లాన్ చేస్తాం. మరి స్టేయింగ్ ఇక్కడ అన్నీ ప్లాన్ చేసుకొని ఆకలి ఇస్తుంది, తింటాం వెళ్ళి. ఓకే, మరి చూడండి, మీరు కూడా ఇన్ టైంలో వచ్చి ఇట్లా టికెట్ తీసుకొని హాఫ్ టైంలో వచ్చి అయితే ఇబ్బంది పడకూరి. పబ్లిక్ ఉండే మాకు దొరికే అనుకున్నాం, కానీ టికెట్ మంచిగా దొరికింది. టైమింగ్ అయితే తీసుకున్నాను మీరు. అన్నలో రైట్ నెలలో ఎప్పుడైతే ఇక్కడ హోటల్లో అయితే చేసాము, అన్నం తిన్నాము, మంచిగా భోజనం అయితే బాగుండే. నేను తమిళనాడు కన్నా ఇక్కడ ఏదైతే బాగా టేస్ట్ ఉంది తిన్నాము. ఇప్పుడైతే నైట్ స్టే చేయడానికి అయితే రూమ్కి వచ్చాం. రూమ్ అయితే ఇక్కడ తీసుకున్నాం. 24 hours ఇక్కడ రూమ్ వచ్చేసి 8,000 అయితే తీసుకుంటారు. ఇది ఎక్కువ రేటు తక్కువ రేటు మీకు కామెంట్ చేయండి ఒకసారి. నైట్ ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ దర్శనంకి అయితే బయలుదేరుతాం తిరుమలకి. ఇక ఓకే, మరి మీకు రేపు పొద్దున్న అయితే బ్లాగ్ మనకి స్టార్ట్ చేస్తాం. అప్పటివరకు అయితే వీడియో చూడండి. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి అయితే అనుకుంటాం. రేపు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే రెడీ అయ్యి తిరుమలకి అయితే స్టెప్స్ పైన నుంచి అయితే మేము దర్శనంగా అయితే వెళ్తాం. అంతవరకు వీడియో చూడండి. ఓకే, మరి గుడ్ నైట్, బాయ్. ఆయనలో అందరికీ శుభోదయం. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయినాం. ఇప్పుడే ఇందాకనే 3 o'clockకి అయితే లేచినాం. లేచైతే ఫ్రెష్ అప్ అవుతున్నాం. నేను అన్నవాళ్ళైతే ఇంకైతే అన్నవాళ్ళు అవుతుందో అన్నవాళ్ళు ఫ్రెష్ అప్ కాగానే ఇక మనం టెంపుల్కి అయితే దర్శనానికి అయితే వెళ్దాం. టైం వచ్చేసి 4:20 అయితే అవుతుంది ప్రజెంట్. ఇంకొక 10-15 నిమిషాల్లో అయితే మనం అయితే దర్శనానికి అయితే బయలుదేరుతాం. ఫస్ట్ అక్కడ మెట్ల స్టెప్స్ నుంచి అయితే వెళ్ళాలి కదా, స్టెప్స్ నుంచి అయితే మేము వెళ్తున్నాము. టికెట్ అయితే దొరికినాయి. అక్కడ నుంచి అయితే ఇట్లా ఏ విధంగా స్టార్ట్ చేయలేదని అయితే మనకు తెలియదు కదా, ఫస్ట్ టైం వచ్చాం కదా. వచ్చాం ముందు టైం వచ్చాం మనకు అడుగు చెప్పి మనమైతే దర్శనం అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మెట్ల పై నుంచి అయితే స్టార్ట్ చేస్తాము. మేము ఏ విధంగా వెళ్తున్నామని ప్రతి ఒక్కటి వీడియోలు చూపిస్తాను. ఇప్పుడైతే వీడియో మీద స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఇక్కడికి వెళ్ళినాకైతే చూపిస్తాను వీడియో. ఓకేనా? దండాలో ఇప్పుడైతే మేము ఇక్కడ ఆటో ఎక్కేసి అయితే అల్పిరి మెట్ల కాడికి అయితే వెళ్తున్నాం. అక్కడ వెళ్ళైతే మనం అయితే మెట్ల నుంచి అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక
దూరం అవుతున్నా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్. మా రూమ్ నుంచి అయితే ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే 5 కిలోమీటర్లు ఉంది. అక్కడ నడుచుకు వెళ్దాం అనుకున్నా లేట్ అవుతుందని ఆటోలో వెళ్తున్నాం. అయితే స్టార్ట్ చేస్తాం మరి అందరం అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి 4:45 అవుతుంది. అనుకున్న టైం కానీ అయ్యే టైం ఒకటి అయిపోయింది. చూడండి అయితే వైబ్ అయితే ఎంజాయ్ చేయండి. వైబ్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తాము. మంచిగా ఉంటుంది వైబ్. ఇక్కడ మిస్ అవ్వకూడదు మీకు చూపిస్తుంది చూడండి. అన్నలో ఫైనల్గా అయితే మేము అలిపిరి మెట్ల దగ్గరికి అయితే చేరుకొని అక్కడ పూజలు అయితే చేసి ఆ తర్వాత అందరం అయితే అక్కడ దర్శనం చేసుకుని మేము మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాం. ఇక వాళ్ళు వస్తారు అడుగు. అన్నలో మెట్లు ఎక్కడం అయితే మేము మొదటిగా అయితే ధనంతా అయితే ఎక్కడం స్టార్ట్ చేసినాము. ఎందుకంటే బాగా ఎనర్జీ తోటి ఉన్నాం కదా, ఫాస్ట్ అయితే ఎక్కేసినాము. ఈ మధ్యలో ఎక్కుతున్న కొద్ది అయితే మాకు హైట్ పెరిగిన కొద్ది అయితే మాకు మేము కొంచెం దమ్ వచ్చినట్టు అయిపోయింది. అన్నలో మేమైతే మెట్లు ఎక్కుతున్నప్పుడు అయితే మనకు మధ్య మధ్యలో దేవుళ్ళు అయితే అవతరాలు కనిపించారు. మేమైతే అక్కడ దేవుళ్ళని అయితే దర్శించుకొని మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాం. ఇక ధనాతన అయితే మెట్లు ఎక్కడం అయితే మొదలుపెట్టాం కాబట్టి ఇక మా ప్రతిభని అయితే ముందు ముందు వెళ్ళిపోయినాం. ఇక మా బావ ప్రయాణ వాళ్ళు అయితే కొంచెం వెనుకలు వచ్చారు. అన్నలో 15 నుంచి 20 నిమిషాల లోపు అయితే మేమైతే 660 మెట్లు కంప్లీట్ చేసేసినాం. ఇక్కడ రాజవరం మండపం అయితే దర్శనం చేసుకుని మేము మెట్లెక్కడం అయితే వెళ్ళిపోయినాం. ఎటనాలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1000 మెట్లు అయితే ఎక్కేసాము. ఒక హాఫ్ అన్ అవర్లో 1000 మెట్లు అయితే ఎక్కేసాము. ఇంకా తొందరగా ఎక్కాము. ఇంకా 2550 మెట్లు అవుతుంది. ఇక కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం. ఇక అన్న వాళ్ళు అయితే అక్కడ కూర్చోరు. అలా కూర్చోరు. అన్న పైన వాళ్ళు మేమిద్దరు అన్న ఇక్కడ కూర్చున్నాం, అక్కడ కూర్చోరు. ఇట్లా ఎక్కితే ఇంకో 1 అవర్ అయితే ఎక్కేస్తాం. టెంపుల్ దగ్గర వెళ్ళిపోతాం. మామూలుగా లేదు, వేరే లెవెల్ ఎంజాయ్ మస్తు అనిపిస్తుంది చూడడానికి. చాలామంది అయితే వచ్చారు, స్టార్ట్ అయిపోయారు. ఎవ్రీ టైం మేము అందరం అయితే ఒక 200 నుంచి 300 మెట్లు ఎక్కి అయితే మేము రెస్ట్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఎక్కుతున్న కొద్దిగా కొంచెం చాలా దమ్ము వచ్చినట్టు అయిపోయింది. బాడీ అయితే చాలా హీట్ అయిపోయింది. అదే విధంగా మేము మెల్లమెల్లగా అయితే ఎక్కేసి స్టార్ట్ చేసాం. ఇక పూర్తిగా తెల్లవారేసరికి మేము అందరం గాలిగోపురం దగ్గరికి అయితే చేరుకున్నాం. అక్కడ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు కూడా విజువల్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు కింది వరకు అయితే ఇక్కడ లైటింగ్ మొత్తం కింది వరకు అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది.
బొట్టు పెట్టుకురేడు నువ్వు. అందరం కలిసి ఇక్కడ గాలి గోపురం దగ్గర చేరుకొని ఒక 10-15 నిమిషాల వరకు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ముందు ముందు ఇంకా ఎక్కటి మెట్లు చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెస్ట్ తీసుకొని కొన్ని నీళ్ళు అయితే తాగినాం. ఇక్కడ గాలి గోపురం దగ్గర అయితే చాలా టిఫిన్ సెంటర్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అయితే టిఫిన్స్ చేసేస్తే మళ్ళీ స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తారు. మేమైతే అక్కడ కూర్చొని నీళ్ళు తాగేసి అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇక్కడ గాలి గోపురం దగ్గర అయితే రెస్ట్ తీసుకున్నాం. కాసేపు రెస్ట్ తీసుకుని అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇక ఇక్కడ నుంచి ఇంకొక 1500 చేంజ్ అవుతుంది. వెళ్దాం మరి ఏ టైం వరకు. పొద్దునే మస్తు అది అయిపోయినాం. మళ్ళీ ఎండ వచ్చినాక మళ్ళీ ఇబ్బంది తని తొందరగా అయితే బయలుదేరాం. మొత్తం నేచర్ మొత్తం లైటింగ్ లేకుండా అదైపోతే తెల్లారుతుంది. మీకు వీడియో మాత్రం చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలా టిఫిన్స్ అయితే ఉన్నాయి. ఫ్లేవర్ బాగుంది ఇక్కడ. వీడియో తీసుకో. కింగ్ ఇందాక వీడియో చూపించిన గిన్నె కూర్చున్నాను ఇకన్నా అక్కడ కూర్చొని తీసుకుంటా అన్న ఇదెంత అదెంత అని అడుగుతున్నాను. గోవిందా గోవిందా అందరం పోతే బైక్ క్రియేట్ చేయొచ్చు. గోవిందా 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 గోవిందా. మెట్లు ఎక్కుతున్న కొద్దీ మాకైతే చాలా ఆనందం వేసింది అన్న. ఎందుకంటే మేము మొదటిసారిగా అయితే తిరుపతి వెళ్తున్నాము కదా. మెట్లు ఎక్కుతున్న కొద్దీ మేము ఆ దేవుడిని ఇంకా తొందర చూడాలని ఆసక్తులు అయితే ఫాస్ట్ అయితే మెట్లు అయితే ఎక్కినాం. నేను ప్రదీపన్న శ్రీరామన్న అయితే ముందు అయితే మెట్లు అయితే ఎక్కినాం. ఇక మా బావ ప్రదీపన్న ప్రయాణ రవణ అయితే కొంచెం వెనుకపట్ల అయితే వస్తారు. ఈ అందరం కలుపుకుని అయితే మేము అక్కడిక్కడ ఆకుంటే అయితే వెళ్ళినాం. ఇక మేము ఏ విధంగా అయితే మెట్లు అయితే ఎక్కుతున్నాం మీరైతే వీడియో చూసుకోండి అన్న. అదే విధంగా ఇక్కడ వాతావరణం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడి వరకు అయితే 2500 మెట్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం అన్న. ఇంకా 1050 మెట్లు అయితే మిలిగి ఉన్నాయి. అవి ఫాస్ట్ అయితే ఎక్కేందుకు ట్రై చేస్తున్నాం. అన్నది ఇక్కడ మెట్లు ఎక్కుతున్న సమయంలో మాకు దారి మధ్యలో జింక అయితే కనిపించింది. అక్కడ చూడంగా అయితే నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే తొలిసారిగా అయితే ఇక్కడ ప్రత్యక్షంగా అయితే చూసాను నేనైతే. చిన్నపిల్లలు అయితే అక్కడ వెళ్ళి ఫోటో దిగుతారు. ఇలా మెట్లు ఎక్కుతున్న కొద్దీ అక్కడ వాతావరణం అదేవిధంగా ప్రకృతి అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొండల మధ్యలో రోడ్డు మీరైతే వీడియోలో చూసుకోండి అన్న ఏ విధంగా ఉందో. చాలా సేపటి తర్వాత మేము అందరం అయితే మోకాలిమిట్ట గోపురం దగ్గరికి అయితే చేరుకున్నామన్నా. ఇక్కడ మోకాలిమిట్ట గోపురం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నుండి అయితే ఒక 5 మెట్లు లేదా 11 మెట్లు లేదా మనకి ఎన్ని నచ్చితే అన్ని మోకాల పైన అయితే ఎక్కాలంట. మేమైతే 11 మెట్లు అయితే మోకాలతో అయితే ఎక్కినామన్నా. చాలా మంది అయితే ఆల్మోస్ట్ ఎక్కేవారు అయితే పైన వరకు కూడా ఎక్కారు. ఇక మాకు కొంచెం అలసిపోయినాం కాబట్టి తక్కువనే ఎక్కినాము. మీరైతే వీడియో చూసుకోండి మేము ఏ విధంగా ఎక్కినాము. బండారి
ఫైనల్లీ 550 కంప్లీటెడ్. మా ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టింది. 3 అవర్స్ 30 మినిట్సా? 3 అవర్స్ 30 మినిట్స్ అయింది. ఇంకా దర్శనం ఒకటి పెండింగ్ ఉంది. దర్శనంకి వెళ్ళాలి ఇప్పుడైతే. కాసేపు ఒక 10 నిమిషాలతో కూర్చున్నాం ఇక్కడ. అయితే వెనకాల కూర్చోరు కదా, వెనకాల మా అన్నలకి కొంచెం కూర్చొని అయితే వెళ్ళి దర్శనం తీసుకున్నాం. ఇక్కడ కొండపైన అయితే మనకు లొకేషన్ అయితే చాలా బాగుందన్న. మీరు చూసుకుంటే అయితే ఇక నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మేము తొలిసారిగా అయితే ఇక్కడ తిరుపతికి అయితే వచ్చిన వెళ్తున్న కొద్దీ నేను ఇంకా తొందరగా వెళ్ళాలని ఆశతో అయితే వెళ్తున్నాము. మీరైతే విజువల్ చూసుకోవచ్చు, మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాం, మీరైతే చూడండి. ఇక్కడ కొండపైన స్వామివారిని దర్శనం కోసం మేమైతే క్యూ లైన్ అయితే వెళ్తున్నామన్నా. ఇక్కడ రష్ అయితే చాలా మంది నీటి వీడియో చూడండి ఎంతమంది వచ్చారు. ఇక్కడ స్వామివారి దర్శనం కోసం మేమందరం అయితే దగ్గర 9 గంటల వరకు అయితే క్యూ లైన్ అయితే నిలబడి ఉన్నాము. చాలా నా కాళ్ళకి చాలా నొప్పులు వేస్తుంది. ఎందుకంటే కింద నుంచి పైన వరకు చాలా అన్నలో ఫైనల్గా 11 గంటల తర్వాత అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. స్వామివారిని దర్శించుకోగానే నాకు గమనిస్తుంది ఇక్కడ మొబైల్స్ అయితే అలో లేవన్నా, అందుకోసం నేను వీడియో అయితే చేయలేకపోయాను. తర్వాత దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ అన్నదాన సత్రంలో అయితే కూర్చున్నాము. ఎందుకంటే ఇక్కడ అన్నదాన వెళ్తారు కాబట్టి ఇంత దూరం వచ్చాం కాబట్టి స్వామివారి సత్రం స్వీకరించాలని చాలాసేపు అయితే ఇక్కడ సత్రం అయితే కూర్చున్నామన్నా. ఒక అరగంట తర్వాత అయితే ఇక్కడ అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు చూడండి, మాతో పాటు ఇక్కడ భోజనం చేయడానికి చాలామంది భక్తులు అయితే వేసి ఉన్నారన్న. తర్వాత మేము అన్నలం అందరం కలిసి అయితే అన్నదాన సత్రంలోకి అయితే వెళ్ళామన్నా. అక్కడైతే చాలామంది అయితే వచ్చి ఫుడ్ అయితే అక్కడ చాలా బాగుంటుంది. అన్నదాన సత్రంలో దగ్గర 1,000 మంది అయితే వచ్చి భోజనం చేస్తారంటన్నా. సమయంలో అక్కడ గుడి అయితే ఏ విధంగా కనబడుతుందో మీకు చూసుకోండి అన్న. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడడానికి అయితే రెస్టారెంట్ సరిపోలేవు. మీకు వీడియో అయితే తీసుకోండి ఏ విధంగా అయితే సో కొండపైన అయితే మేమైతే చాలా సేపు అయితే మిస్ అయ్యాము, చూడలేకపోయాము. ఎందుకంటే మాకు ట్రైనింగ్ టైం వచ్చిన మేమైతే సామాన్లు తీసుకొని త్వరగా అయితే ఊరికైతే బయలుదేరాం. రాత్రి పూట అక్కడ కొండపై నుంచి కిందికి వస్తుంటే అక్కడ కార్లో చాలా అంటే చాలా బాగా అనిపించింది. నైట్ రైడింగ్ ప్లస్ ఒక టర్నింగ్లు, ఘాట్ రోడ్లు రైడ్ అయితే ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేసినాం. అందరూ ఈ ఒక వైబ్ని అయితే చూసి ఎంజాయ్ చేయండి అన్న. అక్కడ నైట్ 9:30 వరకు అయితే రూమ్ చేరుకొని ఇక్కడ నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ అయితే మేము స్టేషన్ చేరుకున్నాం. 5:30కి అయితే మేము ట్రైన్ ఉంది. ఇక్కడ 5:30కి ట్రైన్ ఎక్కైతే మేమైతే తిరిగి హైదరాబాద్కి అయితే బయలుదేరినాం. వచ్చింది అక్కడ ప్రకృతి మాకు చాలా బాగా నచ్చిందన్న. ఇక్కడ పంట పొలాలు, చెట్లు, కొండలు, కొబ్బరి చెట్లు చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే అన్న, అక్కడ పంట పొలాలు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎలా అంటే ఒక సైడ్ అయితే నాట్లు వేస్తున్నారు, ఒక సైడ్ దుఃఖం పోస్తున్నారు, ఒక సైడ్ అయితే వరి కోతలు పోస్తున్నారు, ఇంకో సైడ్ అయితే పొలాలు ఇప్పుడు దశలో ఉన్నాయి, కొన్ని బయట పడ్డాయి. చాలా బాగా అనిపించింది అక్కడ పొలాలు అయితే. మన సైడ్ అయితే ఒకటే విధంగా అయితే వేస్తే ఒకటే సైడ్లో నడుస్తుంది కాబట్టి అది డిఫరెంట్గా ఉండదు. అది చాలా బాగా నచ్చింది వాతావరణం అయితే. దానిలో ఫైనల్గా అయితే మేము ఒక 8-9 గంటల జర్నీ తర్వాత అయితే మేము కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకున్నాం. ఇక అక్కడ దిగేసి మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకున్నాం. ఏం తినలేమని అక్కడ ఏదైనా హోటల్ ఉన్నాయని చెక్ చేసుకొని తినాలనుకున్నాం. ఇక అదైతే అన్న వాళ్ళైతే అన్నీ చెక్ చేసుకొని మేము అయితే తినడానికి అయితే బయలుదేరినాం. కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే మాకైతే ఎటువంటి మంచి హోటల్ అయితే కనిపించలేవు. ఎందుకంటే మనకైతే హోటల్ అయితే బాగుండాలి, ఫుడ్ బాగుండాలి కాబట్టి హోటల్ చూసినాము, మాకు నచ్చలేవు. తర్వాత అక్కడ బస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ తిందామని డిసైడ్ అయిపోయాను. కాసేపు అయితే అక్కడ వెయిట్ చేసి చాలాసేపటికైతే ఒక ఆటో మాట్లాడుకొని MBBS అయితే ఆటో అయితే అందరూ బయలుదేరాను. తీసుకోండి ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కల్పిస్తాడు. బయాలజికల్
కాసేపటికి అందరం అయితే అక్కడ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ చేరుకున్నామన్న. ఇక్కడ చేరుకునే పక్కన ఒక హోటల్కి అయితే వెళ్ళి అందరం కలిసి అయితే ఒక వెజ్ బిర్యానీ అయితే తిన్నాం. టేస్ట్ దగ్గర చాలా యావరేజ్గా తప్పించింది నాకు. ఏదైతే ఆకలిగా ఉన్నామని అక్కడ అందరం అయితే వెళ్ళేసి ఆ తిని అయితే తర్వాత కాసేపటికి అయితే అందరం అయితే ఒక బస్ స్టేషన్ చేరుకున్నాము ఎంజీబీఎస్కి. టైటాన్లో ఇప్పుడైతే ఇక్కడ ఒక హోటల్ అయితే తిన్నాము. అక్కడ ఏది ఆర్డర్ ఇచ్చినా కానీ వాడు మొత్తం వెజ్ బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చిండు. వెజ్ పులావ్ చెప్పినా తీసుకొచ్చిండు, రైస్ చెప్పినా తెచ్చిండు. ఏం హోటల్ ఏమో మేమైతే సాటిస్ఫాక్షన్ కాదు కానీ తప్పదే ఏదో తినాలి కదా అని అది ఇష్టం. ఎప్పుడైతే ఎంజీబీఎస్ బస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మన నారాయణ బస్సులు ఉంటాయి ఎక్కేసి బాబా ఎట్లుంది ఫుడ్ ఎట్లుంది అన్నా ఫుడ్ ఎలా ఉంది ఎందుకు అన్నా ఎట్లుంది ఫుడ్ మంచిగా ఉంది, బాగుందా మేము మంచిగా అని చెప్పి పులావ్ వెజ్ బిర్యానీ అన్న ఒకటేనా పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసినాము. వచ్చేసరికి 3 సేమ్ ఉన్నాయి ఆడ. ఇప్పుడు బుగ్గ మనమైన వాళ్ళరా వాళ్ళు బుక్ చేసి పడేసారు. ఏ మూటలో ఏందో కానీ చాలాసేపు అయితే మేము ఎంజీబీఎస్ బస్ స్టేషన్ అయితే ఉన్నాము. అక్కడ నారాయణఖేడ్ బస్సు అయితే రాలేవు. దగ్గర ఒక 1 అవర్ అయితే అక్కడ వెయిట్ చేసిన తర్వాత వెళ్తుంది. ఇక్కడ నారాయణఖేడ్ బస్సు అయితే రావని చెప్పారు. ఎక్కడ వస్తాయంటే మేము జేబీఎస్ బస్ అయితే వెళ్ళింది అక్కడ వస్తాయంటే తర్వాత అందరం కలిసి మేము మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోయినాం. అక్కడ ఎంజీబీఎస్ జేబీఎస్ వరకు అయితే మెట్రో ఎక్కి అందరం అయితే అక్కడికైతే వెళ్ళిపోయింది. ఎక్కడలో ఎప్పుడైతే మెట్రో దిగినాము జేబీఎస్ దగ్గర మెట్రో దిగితే వస్తున్నాము. వెళ్ళి అక్కడ జేబీఎస్లో మన నారాయణ బస్సు తీసుకోవాలి వెళ్ళిపోయింది. లేదంటే తర్వాత ఏదైనా ప్లాన్ చేస్తాం ఇక. అందుకైతే చాలా మంది వెళ్తున్నాం. అయితే టైం అయితే 7 అయిపోయింది. ఇప్పుడు 7 అవుతుంది. అక్కడ జేబీఎస్ బస్ స్టాండ్లో ఒక 1 అవర్ తర్వాత అయితే మేము నారాయణఖేడ్ బస్ అయితే వచ్చినాం. అక్కడ నుంచి అయితే మేము బోనంపల్లికి అయితే టికెట్ తీసుకొని బస్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మేము ఆల్మోస్ట్ దగ్గర 9:30కి ఏమో బస్ ఎక్కినాము. మేము బోనంపల్లి టికెట్ అయితే 12:35 అయింది. తర్వాత అందరం అయితే ఇంటికైతే బయలుదేరాం. వీడియోలో లాస్ట్ 12:31కి అయితే మేము ఇక్కడ బోనంపల్లికి అయితే రీచ్ అయిపోయాము. బాగా ఫోకస్ అన్నలో ఇప్పుడైతే బోనంపల్లికి అయితే వచ్చినాము. ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. ఇక్కడ అన్న వేరే వాళ్ళకి ఫోన్ చేసాము, అన్న వాళ్ళకి కానీ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. తప్పదని కాలు నడుపుతూ అయితే వెళ్తున్నాము ఇంటికి. అయితే ఏం చేస్తాం, తిరుపతి దగ్గర చేసినాము అంత దాంట్లో సమానమే. ఎట్లయినా అక్కడ 15-20-30 కిలోమీటర్ల లెక్కన అట్లా నచ్చిపోయి వెళ్తున్నాం. ఇక ప్రయాణ ప్రతిపని అయితే కాదురికి వెళ్ళిపోతారు. ఇక ప్రభాకర్ అన్న నేనైతే ఇక అక్కడ వెళ్ళిపోతాం. చూడండి మెల్లగా అయితే పాదైతే స్టార్ట్ చేస్తాం. మరి ఓకే అన్న, మరి ఒక వీడియో అయితే ఇంతవరకు ఎండ్ చేస్తున్నా. వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. వీడియోలో ఏమైనా తప్పుంటే మాకు క్షమించండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మనకు చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మంచి కంటెంట్ వీడియోస్ మీకు అందిస్తుంటాను. ఓకే మరి బాయ్, గుడ్ నైట్.